నమస్తే. రెడీ? అనుకున్నాను. ఆరంభం చేద్దాం. ఆ! ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే. కాశీ గారు లింక్ పంపించినా కదా నేను వికీపీడియా మీద. మీరు చూసినారా లింక్? ఆ, ఏమైనా అర్థమైందా దాంట్లో? అంటే అర్థమైంది దాంట్లో అంటే అంటే పైన పైన ముందుగా మీరు ఫస్ట్ 15 minutes చదవని చెప్పారు కదా. అవును. సో చదివాను హ్మ్. కొంచెం. ఆ, న్యాయ చదివాను, కాకపోతే ఇది సెకండ్ లింక్ ఏదో పంపించారో అది కొంచెం చూడలేదండి. ఓకే. పర్వాలేదు. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేది మీ బయాలజీ కోర్స్ వర్క్‌ది పీడీఎఫ్ ఉంది. మీరు ఆ, డౌన్‌లోడ్ చేసుకున్నారా అది? లేదు, నేను రేపు ఎల్లుండి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని వస్తా. డౌన్లోడ్ ఓకే. చేసేసుకుంటాను. హ్మ్. అయితే పీడీఎఫ్ అయితే ఉంది కదా మీ దగ్గర? పీడిఎఫ్ ఉంది. ఈ లెసన్స్ అంతా కంప్యూటర్ మీదనే కదా? చిన్న అవును, స్క్రీన్ కాదు, పెద్ద స్క్రీన్ అంతా కనిపిస్తుంది మీకు. అవును. సరే. సో టుడే వి విల్ స్టార్ట్ ద లెసన్స్ విత్ ద వెరీ ఫస్ట్ చాప్టర్. Hmm. ఇంకా మొదలై ముందర దేర్ ఆర్ సమ్ బేసిక్స్ దట్ ఐ థింక్ యూ షుడ్ నో. Hmm. ఒక్క నిమిషం, నేను ఫుల్ స్క్రీన్‌లో వెళ్ళి నా స్క్రీన్ షేర్ చేస్తాను. Okay. మళ్ళీ ఇంకోసారి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. జస్ట్ వెయిట్, ఐ విల్ కమ్ బ్యాక్. Okay. ఓకే. యామ్ ఐ ఆడిబుల్ టు యూ? వినబడుతుందా? మీ వాయిస్ రావట్లేదు. కెన్ యూ అన్‌మ్యూట్? వినిపిస్తుంది. ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. తర్వాత అంటే క్లాస్ తర్వాత మీరు నాకు ఒకసారి పీడిఎఫ్ షేర్ చేస్తారా? చేస్తాను. ఓకే. ఇక్కడ కొన్ని దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ మస్ట్ నో. Hmm. ఇది మీ సబ్జెక్ట్స్ అంతా ఇక్కడ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి వస్తున్నాయి. అవును. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు నో బికాజ్ మీరు బయటికి వెళ్తే అప్పుడు అడుగుతారు ఎవరు.
ఎక్కడి నుంచి చేసినారు బాబు అంటే మీరు ఋషివాటికల నుంచి చేసుకున్నారంటే దానికి నమ్మడానికి కొంచెం బేసిస్ ఉండాలి. అయితే ఇక్కడ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ ఎంహెచ్ఆర్‌డిని లెఫ్ట్ సైడ్‌లో ఉంది. చూస్తున్నారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ అవును. స్కూలింగ్ ఎంహెచ్ఆర్‌డి. దిస్ ఈజ్ అవును. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఉమ్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఉమ్, Okay, these are the people who are setting your syllabus, and they came up with a course plan for open schooling. ఉమ్, మీ biology course ఏమో 314. అవును. You are not going to be asked in examinations about what is the course, ఉమ్, but when you go out and when you talk to people, this is what you should know. ఉమ్, సరేనా? ఆ, ఓకే. సో ఇది సెకండ్ సెక్షన్‌లో వెళ్తే హౌ టు యూజ్ యువర్ స్టడీ మెటీరియల్ అని చిన్న ప్యానెల్ ఉంది రైట్ సైడ్‌లో పెట్టాను అవును. నేను. అవును. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మీతో ఇది షేర్ చేస్తాను పవర్ పాయింట్. ఐ విల్ సెండ్ ఇట్ యాస్ అ పీడిఎఫ్. ఉమ్, అయితే ఇక్కడ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ షుడ్ సీ ఆన్ ద రైట్ సైడ్ దేర్ ఆర్ సమ్ స్మాల్ ఐకాన్స్. ఉమ్, ఒక ఐకాన్‌లో ఒక ఫ్యూ దేర్ ఆర్ సమ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఉమ్, దిస్ ఈస్ ద టార్గెట్ ఐటమ్స్ దట్ యూ మస్ట్ లెర్న్. టైటిల్ ఏముంది, ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్, కంటెంట్, ఇంకా సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్. ఉమ్, అంటే దీని మీద మీకు కొంచెం యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ పే అటెన్షన్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఉమ్, So you must read this on your own and understand how your textbook is configured for use on a computer. ఉమ్, What this also means is, if you want a PDF, you ఉమ్, can have the PDF, no problem. మీకు బుక్‌తో అవును. ఉందంటే ప్రింట్‌ఔట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. మీకు ఉమ్, కావాలంటే నేను తీసుకొస్తా బుక్ పర్వాలేదు. ఉమ్, బట్ స్టార్ట్ గెట్టింగ్ ఇంటు ద హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ ఆన్ ఎ కంప్యూటర్ బికాస్ చేంజ్ అవుతుంది మొత్తం. ఉమ్, మీరు ఆయుర్వేద స్కూల్‌కి వెళ్తా అంటున్నారు. ఓకే. బానే ఉంది. కానీ అక్కడ గూడా మళ్ళీ ఇది మా వచ్చేస్తే యూ విల్ నీడ్ టు హావ్ సమ్ బేసిస్ ఆఫ్ బీయింగ్ కంఫర్టబుల్ విత్ ద టెక్నాలజీ ఇట్‌సెల్ఫ్. ఉమ్, ఇంకా ముందరికెళ్తే మీకు ఆయుర్వేద టెక్స్ట్ బుక్స్ అన్నీ ఆన్‌లైన్ దొరికిపోతాయి. వాళ్ళేమంటారు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చదువుకో అని. ఉమ్, ఉమ్, So you must be ready for those things. So this is the reason why the open school has put things in a PDF format so that you can read it anywhere you want. ఉమ్, Printable document format. This is compatible with any computer in the world. It can be a Linux computer, it could be Windows, it could be Apple. ఉమ్, ఏదంటే అది. సో ద పీడిఎఫ్ ఫైల్ హ్యాస్ అ ఫ్యూ థింగ్స్. దాని తర్వాత యాక్టివిటీస్ ఉంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఉమ్, ఆ యాక్టివిటీస్‌కి వేరే ఒక ఐకాన్ ఉంది. అవును. ఇన్ టెక్స్ట్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా హెల్ప్‌ఫుల్. ఎట్లా అంటే ఉమ్, మీరు ఏదో ఒక చిన్న సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక ఇన్ టెక్స్ట్ క్వెషన్ వస్తే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్ బేస్డ్ ఆన్ వాట్ యూ నో దెన్ ఉమ్, అండ్ దేర్ ఇట్‌సెల్ఫ్. దట్ వే ఇట్ ప్రిపేర్స్ యూ ఫర్ ద లాంగ్ టర్మ్. మీరు హ్యాబిట్‌లో వస్తారు దాంట్లో నుంచి. ఉమ్, So basically what I'm telling you is there are some things that will happen throughout your core syllabus. You must keep a look on them. Pay ఉమ్, attention to them because this is how it will help you move forward with learning modern concepts that are outside of Sanatana. ఉమ్, దాని తర్వాత వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ మళ్ళీ రీక్యాప్ ఉంటుంది దానికి. అవును. ఉమ్, లాస్ట్ ఎక్సర్సైజెస్, టర్మినల్ ఎక్సర్సైజెస్ అనేవి అవును. ఉంటాయి. ఉమ్, ఆన్సర్స్ టు ఇన్ టెక్స్ట్ క్వెషన్స్. అది ఇన్ టెక్స్ట్ క్వెషన్స్ వచ్చిన తర్వాత దానికి మీరు ఫస్ట్ యూ రైట్ డౌన్ ది ఆన్సర్ అకార్డింగ్ టు వాట్ యూ నో. ఉమ్, దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. అవును. But you should also be able to see if your answer is correct with what కరెక్ట్. they are expecting. ఉమ్, So those things should be there. ఉమ్, ఈ ఆడియో గురించి there are some video links that are available online. ఉమ్, అక్కడ వెళ్తే మీకు ఆడియో కూడా వినిపిస్తుంది. So you'll ఉమ్, have to connect to a website, go there and watch the video and audio together. ఉమ్, So this is how the study material use is suggested for this course. ఉమ్, సో ఇవేందబ్బా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థం అయిపోవాలి. ఆ, ఇట్ విల్ టేక్ టైమ్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు మెమరైజ్ ఎవ్రీథింగ్. డోంట్ డూ దట్ వే. కానీ చూస్తూ వచ్చేస్తుంది అదే. ఉమ్, ఓకే. సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు మూవ్ ఉమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పీడిఎఫ్ దట్ మెటీరియల్ దట్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఉమ్, సో మీకు తొందరగా కావాలంటే మీరు వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకురావచ్చు. కాదు గురుగారు మీరే తెచ్చి ఇవ్వండి అంటే నేను కూడా తీసుకొస్తా. పర్వాలేదు. నేను కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి ఎట్లయినా. ఉమ్, ఎందుకంటే ప్రతిసారి దానికి కంప్యూటర్ మీద కూర్చొని అదే చదవడం అంటే ఉమ్, బోర్ అవుతుంది. బోర్ కొడుతుంది అవును. నాకు. నాకు కూడా ఇది పేపర్ మీద చదవడమే ఇష్టం నాకు. ఉమ్, ఓకే. ఉమ్, సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్‌లో మీరు
చూస్తే ఇక్కడ ఓవర్‌వ్యూ ఉంది. లెర్నింగ్ మెటీరియల్స్ మాడ్యూల్ 1, 2, 3, 4, అవును 5 టోటల్ 5 ఉమ్, మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ టోటల్ అవును 5 మాడ్యూల్స్‌లో లెసన్ నేమ్స్ ఇంపార్టెంట్. ఇంకా మోడ్ ఆఫ్ అసెస్మెంట్ టీఎంఏ, పీఈ అని ఉంది. ఉమ్, టీఎంఏ ఏమో కింద చూస్తే లెసన్ ఫార్ ట్యూటర్ మార్క్డ్ అసైన్‌మెంట్. అవునవును పీఈ అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్. ఉమ్, అయితే ట్యూటర్ మార్క్ అసైన్‌మెంట్స్ ఏమో 9 ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏమో 22 ఉన్నాయి. ఉమ్, టైప్ ఆఫ్ అసెస్మెంట్. అవును ఒకటేసారి మీకు మొత్తం క్వెషన్ పేపర్ వస్తుంది గానీ, ఇట్ విల్ కమ్ ఫ్రమ్ 22 డిఫరెంట్ టాపిక్స్. ఉమ్, So you must have that level of confidence to address all the 22 topics to get a good grade to show that you actually learnt a lot. ఉమ్, This is how it is constructed. ఉమ్, నా ప్రకారంగా టీఎంఏ అంటే వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ ఐ వాంట్ టు టెస్ట్ యూ ఫర్ ఆల్ 31. ఉమ్, నేను అన్ని 31 కవర్ చేస్తే మీకు 22 వచ్చేస్తాయి. ఉమ్, ఒకటి చూస్తున్నారా ఇక్కడ గురు దగ్గర ఎక్కువ ఉంటుంది, శిష్యుడి దగ్గర తక్కువ ఉంటుంది. అవును కానీ ఎన్ఐఓఎస్‌లో ఉల్టా చేసేసినారు. ఉమ్, టీఎంఏలో 9 పెట్టేసినారు. ఉమ్, ఉమ్, ఇంకా ప్రాక్టికల్ ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో 22 పెట్టేసినారు. సో, అవును గురు లేకపోతే స్టూడెంట్ ఎట్లనో అట్లా ఉమ్, ఉమ్, కష్టపడి నేర్చుకోవాలి. అవును వి ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఐ యామ్ గోయింగ్ టు బి హియర్ ఫర్ యూ టు ఆల్ ద 31. ఉమ్, సరేనా? మధ్యలో నేను ఉమ్, కూడా ఒక 2 క్వెషన్స్ ఇస్తాను. ఇవాళ ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి మీకు. ఉమ్. ఓకే. అయితే మీ సీనియర్ సెకండరీ బయాలజీ కోర్స్‌లో ఫస్ట్ లెసన్ ఏముంది? First lesson, organic and evolution of life ఆ! and introduction to classification. క్లాసిఫికేషన్. సో, దానికి టీఎంఏ అని పెట్టేసారు అక్కడే. ఉమ్, బట్ బై ద టైమ్ యూ గో టు 04 నేను మళ్ళీ తిరిగి రావాలి. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ టు బి దేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఉమ్, ఓకే. 1 నుంచి 29 వరకు 29 వరకు ఉంటాం. మళ్ళీ 29 నుంచి 49 వరకు ఉంటాను. 49 నుంచి 79 వరకు ఉంటాను. దాని తర్వాత ఇంకా 117 వరకు ఉంటాను. ఉమ్, సో, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ అబౌట్ 2 టీఎంఏస్ అండ్ ఉమ్, 3 పీఈస్. ఐ వాంట్ టు కన్వర్ట్ దట్ ఇంటూ 5 టీఎంఏస్ అండ్ 5 పీఈస్. ఉమ్, ట్యూటర్ మేనేజ్ అసెస్మెంట్ ఇంకా పబ్లిక్ ఎగ్జామినేషన్. దీని గురించి నేను క్వెషన్స్ తయారు చేస్తూనే ఉంటాను. ఉమ్, ఇది ఓరియంటేషన్ అలా ఉంది క్లాస్ ఇవాళ. ఉమ్, ఎక్కువ చెప్పడం ఏంది లేదు దీంట్లో. ఉమ్, ఓకే. okay. సో ద వెరీ ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ కమ్స్ విత్ బయాలజీ ఈస్ ఉమ్, we are talking about biological sciences on this planet Earth. ఉమ్, దానికి ఒక హిస్టరీ ఉంటుంది. అవును సో ద హిస్టరీ బిగిన్స్ విత్ ద ప్లానెటరీ ఎవల్యూషన్. planetary evolution. ప్లానెటరీ ఎవల్యూషన్ ఎట్లయింది? ఫస్ట్ దెర్ వర్ పార్టికల్స్ ఇన్ ది స్పేస్. దే ఆల్ కేమ్ టుగెదర్. They became bigger and bigger masses. Then the gases got trapped in the gravity. ఉమ్, Then a lot of water came from the space again. ఉమ్, And that water began cycling and recycling in the atmosphere. ఉమ్, And slowly the planet evolved. ఉమ్, అయితే ఎవల్యూషన్‌కి ఒక స్కేల్ ఉంటుంది. ఉమ్, ఆ స్కేల్ ఎప్పుడు ఇయర్స్‌లో చూస్తారు. ఉమ్, బట్ ద నంబర్ ఈస్ వెరీ బిగ్. సో ఏం చేయాలి దానికి? వీ కెన్ కంప్రెస్ ద స్కేల్ ఇంటూ స్మాలర్ నంబర్స్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఉమ్, సో ఫస్ట్ బేస్ ఏమో 1000 ఇయర్స్ తీసుకోండి. ఉమ్, 1000 ఇయర్స్ ఉంటే దానికి మిలియన్ ఇయర్స్ అవుతాయి. అవును అవును ఓకే. సో ఉమ్, మిలియన్ ఇయర్స్ విత్ ఇన్ పారెంథసిస్ ఐ రోట్ అ నంబర్. కెన్ యూ ప్లీజ్ రీడ్ దట్ నంబర్? 10 to the power of 6. 10 to the power of 6. This is called the exponential form. Oh. Correct? Yes. So if you are familiar with the exponential form, things will become very easy for you because Yes, you will yes. apply these principles somewhere in chemistry, somewhere in physics. Oh. Mathematics మీకు ఎప్పుడు అయిపోయింది అన్నారు కదా మీరు. ఉమ్, ఉమ్, So this will help you in a way that continues your education from mathematics into biology. ఉమ్, అయితే టోటల్ ప్లానెటరీ ఎవల్యూషన్ ఏమో 4 to 5 బిలియన్ ఇయర్స్ అగో అయింది. ఉమ్, It started 4 to 5 billion years ago. ఉమ్, But if you look at the bottom slide, ఈ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ని వాళ్ళు ఒక స్కేల్లో తయారు చేస్తున్నారు. ఉమ్. ఇక్కడ స్కేల్ ఎట్లుంది? Earth ఇట్లా. created. అంటే ఫస్ట్ ఎర్త్ క్రియేటెడ్ క్రస్ట్ కూల్స్ అదేనా క్రస్ట్ కూల్స్. ఫస్ట్ లైఫ్ తర్వాత తర్వాత బ్లూ గ్రీన్
ఆల్గే. ఆల్గే. ఓకే. తర్వాత? ఆక్సిజన్ రిలీజ్డ్ ఇంటూ అట్మాస్ఫియర్. ఓకే. తర్వాత? యూకారోటిక్ ఫినిష్ ఇట్. ఐ విల్ టెల్ యూ. యూకారియోటిక్ సెల్స్. యూకారియోటిక్ సెల్స్. పెన్ పేపర్ తెచ్చుకున్నారా? ఉందండి. ఓకే. అది పక్కన పెట్టండి. ఇంకా ఉంది. ఇంకా there are 5 more words that you must go through. So Okay. please continue. యూకారియోటిక్ సెల్స్. ఆ! స్పానిగస్, జెల్లీఫిష్, ఫ్లాట్వార్మ్స్. ఓకే. నెక్స్ట్? నెక్స్ట్ ఎంబారియన్ ఎక్స్ప్లోజన్. కేంబ్రియన్ ఎక్స్‌ప్లోజన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు స్కేల్ చూస్తే 5, 4, 3, 2, 1 టుడే. అవును. దాని కింద బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో అని చెప్పారు. అవును. అంటే ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క బిలియన్ ఇయర్స్ డిఫరెన్స్. So if you are looking at a scale in the past, it will be on the negative axis. నెగటివ్ యాక్సిస్. ఉల్టా వెళ్తుంది. స్కేల్ ఉల్టా Yes. వెళ్తుంది. yes. If you go from right to left, usually the number increases. yes. పాజిటివ్ అండ్ నెగటివ్. పాజిటివ్ అండ్ నెగటివ్. మీరు లెఫ్ట్ టు రైట్ వెళ్తే నంబర్స్ ఇంక్రీజ్ కావాలి. ఇక్కడ నంబర్స్ ఇంక్రీజ్ కావట్లేదు, తగ్గుతున్నాయి. ఓకే. సో దిస్ ఇస్ అ వే ఆఫ్ రిప్రజెంటింగ్ టైమ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. దిస్ ఈస్ అ టైమ్ ఆఫ్ ద పాస్ట్. టుడే తర్వాత ఇంకా నంబర్స్ వస్తే అది ఫ్యూచర్ అవుతుంది. ఓకే. సో ద స్కేల్ ఇస్ ఇన్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో మీదైనా మొత్తం 4 to 5 billion years ago left to right మనకు ఎర్త్ వచ్చింది. That was progressing through time. Another way of showing the same thing is right to left in reverse. రైట్ టు లెఫ్ట్. Okay. Now let's go to some really important words. Blue, green, algae. చెప్పండి. Algae. ఆల్గే. Algae. ఆల్గే. Okay. Algae అంటే these are the very first life forms అవును. that came about. అవును. Oxygen released into atmosphere. You said Yes. that right. దాని తర్వాత యూకారియోటిక్ సెల్స్ ఉంది. అవును. ఇది యూకారియోటిక్ వర్డ్ ఏమో గ్రీక్ వర్డ్ ఇది. అవును. It is actually said as F-karyotic cells. Say, repeat after me. F-karyotic cells. One more time. F-karyotic cells. Okay. F అర్థం ఏంది అంటే ట్రూ. F అంటే ట్రూ. Karyotic. Caryon is nothing but the nucleus. న్యూక్లియస్. Nucleus కి వేరే word in Greek is caryon. Carry on. So organisms with true nucleus began to appear. That is the meaning of eukaryotic cells. అంటే ట్రూగా ఉన్న న్యూక్లియస్. కరెక్ట్. బ్యాక్టీరియాలో న్యూక్లియస్ ఉండదు, మన సెల్స్ లో న్యూక్లియస్ ఉంటుంది. అవునవును. సో వి ఆర్ యూకారియోట్స్. యూకారియోట్స్. ఓకే. బట్ ఇట్స్ యాక్చువల్లీ సెడ్ యాజ్ ఎఫ్కారియోట్స్. ఎఫ్కారియోట్స్. ఎఫ్కారియోట్స్ ఆ యూకారియోట్స్ మీకు ఎగ్జామ్ లో రాదు, కానీ ఎవరైనా అడిగితే దిస్ ఇస్ ఫర్ కాన్వర్సేషన్ సేక్ అండ్ ఫర్ యువర్ ఓన్ నోయింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫ్కారియోట్? ట్రూ న్యూక్లియస్. వెరీ గుడ్. సో దాని తర్వాత వచ్చేది, కెన్ యూ రిపీట్ అగైన్ వాట్ ఆర్ ద 3 organisms there? బ్లూ, గ్రీన్, ఆల్గే. After eukaryotic cells. Eukaryotic cells. Sponges, jellyfish, flatworms. Flatworms. Adi sponges is said in a Greek way, but it's actually said as sponges. 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 Okay. Jellyfish and flatworms. These are flatworms. Sarena, these are very small organisms that are usually found in aquatic cultures, in aquatic environment. Sponges and jellyfish అవి వాటర్ లో ఉంటారు, అది సీ లో ఉంటుంది. ఇది ఫ్లాట్వర్మ్స్ ఏమో, అంటే ఫ్లాట్వర్మ్స్ ఇమేజెస్ చూసినారా మీరు ఎప్పుడైనా ఫ్లాట్వర్మ్స్? లేదు, ఫ్లాట్వర్మ్స్ చూడలేదు, జెల్లీఫిష్ చూడలేదు, స్పాంజెస్ ని కూడా చూడలేదు. సరే, so now I need to find those images and I will bring them to you, no problem. So I'm beginning to understand how much you know. అంటే తర్వాత ఇవి ట్రూ న్యూక్లియస్ సెల్స్ కూడా చూపండి ఒకసారి.
చూస్తాను ఒకసారి. నో ప్రాబ్లం. ఆల్గే అయితే తెలుసు గ్రీన్ కలర్ లో ఉంటుందని. బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది. అవును. సో ఐ విల్ బ్రింగ్ ఆల్ దోస్ ఇమేజెస్. నౌ ఐ అండర్స్టాండ్ వాట్ మోర్ టు టెల్ యూ. అయితే లాస్ట్లో వచ్చేది కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్. కేంబ్రియన్ కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్. కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్. Cambrian explosion is nothing but a word for some time, A for some word, time in the past. a word of A word, it is a representing word for some time in the past. అంటే ఓల్డ్ అండ్ ఓల్డెన్ డేస్లో దానికి ఒక వేరే టేబుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను తర్వాత నేను. We will repeat this again tomorrow, and I will bring in more images to show you what exactly is going on. Now, ఇప్పుడు రైట్ సైడ్ లో మీకు చూస్తే 15 million స్పీషీస్ సిన్స్ 3.5 billion years. Okay, this species are identified. out of the 15 million species, 2 million species are identified. అంటే మనకి తెలియని విషయాల్లో 2 millions ఉన్నాయి. తెలిసిన విషయాల్లో what we know is 2 million. Actual predicted is 15 million. So how many million we do not know? We don't know is 13 million species. 13 million. 13 million species. Can you write, this is your homework, write 13 million species in exponential form. 13 million number, write in exponential form. Okay, 13 million species, write in exponential form. Please write down the question in your notebook. ఇంకోసారి రిపీట్ చేస్తారా? Write the number of unknown species. Write the number of unknown species in exponential form. $13 billion కదా? మిలియన్. ఇది నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. ఏంటి ఈ క్వశ్చన్? ఈ క్వశ్చన్ నేను ఇచ్చిన క్వశ్చన్. యువర్ సెకండ్ క్వశ్చన్ ఈస్ సెకండ్ క్వశ్చన్. What is the meaning of eukaryotic cells? మీకు గ్రీక్ రూట్ చెప్పాను కదా యూకారియోట్ది. అది ఇఫ్ తర్వాత ఇంకోటి తర్వాత మర్చిపోయాను. ఎఫ్ క్యారియోటిక్ సెల్స్. అంటే ఇక్కడ AROTIC ఉంది కదా, EUKARYOTIC ఇది కాంపౌండ్ వర్డ్. 2 వర్డ్స్ కలిపి ఒక వర్డ్ తయారు చేస్తున్నారు. EU is F. అంటే ఇప్పుడు దీని పరంగా EUKRYOTC ఉంది కదా, ఆరియోటిక్ అయితే కదా ARY. EU is F. Karyotic. KARYO. సరేనా? EU తర్వాత ఒక డాష్ పెట్టి క్యారియోటిక్ రాయండి. ఒక్క నిమిషం. EU తర్వాత క్యారియోటిక్. EU dash karyotic. That is none other as F karyotic. F karyotic. What is the meaning of eukaryotic cells? What is the third question? దాంట్లోనే సేమ్ అలా పెద్ద క్వశ్చన్ ఉంది ఒకటి. Okay. What
is the meaning of is the meaning of eukaryotic cells? eukaryotic cells. అంటే యు అంటే ఈయునా లేకపోతే యు ఓన్లీ EU ఈయు EU EU డాష్ క్యారియోటిక్, దానికే అందుకే నేను అన్నాను యూకారియోటిక్ సెల్స్. అంటే కొంచెం అయితే యూకారియోటిక్ సెల్స్ ముందర ఏమొస్తుంది? అర్థం కాలేదండి. బిఫోర్ యూకారియోటిక్ సెల్స్ దేర్ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ సెల్స్, కరెక్ట్? There is a name for those also. ఓకే. Can you guess what came before eukaryotic cells? Bacteria అన్నారు, కరెక్టే. కానీ కానీ ఇది క్యారియోట్ వాడి దీని వచ్చే ముందర సెల్స్ ని ఏం అనవచ్చు? అంటే This is a true karyote. This is a true nucleus. What was there before the true nucleus? False కావచ్చు. Okay, that's a very good attempt. గ్రీక్ లో దాన్ని ప్రో అంటారు. ఫస్ట్ కి ఎప్పుడు ప్రో అంటారు, PRO. ఓకే. ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రో. ఫస్ట్ ఈక్వల్స్ టు క్యారియోటిక్. వెరీ గుడ్, ప్రోకారియోటిక్. ఓకే. అంటే యూకారియోటిక్ అంటే ముందు ప్రోకారియోటిక్. వెరీ గుడ్. ఓకే. Okay. Suppose you have only two species. ఓకే. One is a prokaryote, one is a eukaryote. Suppose you are writing the timeline. కింద timeline ఉంది కదా, billions of years. Suppose you don't have the timeline, but you want to show life came and it consists of prokaryotes and eukaryotes. What will be the first species you will write? Of course, prokaryotes. Very good. Next will be eukaryotes. Okay. Now your next question for the homework is, show prokaryote and eukaryote and eukaryote and eukaryote on a timeline. సరేనా? ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ లో చాలా పెద్ద పెద్ద రహస్యాలు ఉంటాయి. సో యూ మస్ట్ పే అటెన్షన్ అట్ ఆల్ టైమ్స్. ఇఫ్ యూ లెర్న్ దిస్ నౌ, మీకు ఫ్యూచర్ లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూర్చుంటే ఇవన్నీ పనికొస్తాయి. సరేనా? నౌ ద ఫస్ట్ లెసన్ విల్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ ఇంట్రొడక్షన్ ఇన్ గ్రీక్. నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాను, కొంచెం సేపు అయిన తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ గ్రీక్ వచ్చేసింది కదా. ప్రోటో ఇస్ ఫస్ట్. ప్రోటో ఇస్ ఫస్ట్. ప్రోటో, ఒక్క నిమిషం అండి. మరి ప్రోటో ప్రో. ఓకే. ప్రోటో ప్రోకి ప్రోటోకి అంటే డిఫరెన్స్ టీ యాడ్ అయింది కదా, అంతే. PROTO ప్రోటో. ప్రోటో is the first.
is the first. Hmm. Deftero. Spelling DIF DEF. ఇంతవరకు నేను న్యూ క్యారియట్కి ఎఫ్ క్యారియట్ అని చెప్పాను. అవును. అయితే రైట్ డెఫ్ తెరో. డెఫ్ 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 ఎట్లా రాయాలి? DIF. కాదు, డెఫ్ యూ క్యారియట్లో ఎఫ్ అన్నాం మనం. అవును. డెఫ్ ఎట్లా రాయాలి ఇప్పుడు దానికి? DF డిఈయు. DEU. ఓకే ఓకే. ఈయుని ఎఫ్ అంటారు కాబట్టి ఓకే. డెఫ్ తెరో. టిఈఆర్ఓ. డిఈయు టిఈఆర్ఓ. డెఫ్ తెరో. DEUFTRO. డిఈయు టిఈఆర్ఓ. DUTRO. టిఈఆర్ఓ. DUTERO. Deftero డెఫ్ తెరో ఇస్ సెకండ్. is second. ఓకే, ఇప్పుడు మనం సంస్కృతంకి వెళ్దాం ఒకసారి. ఓకే. ప్రథమో. ఆ. ప్రథమ అంటే ఏంది? ఫస్ట్. ఫస్ట్. ప్రో. వచ్చిందా కనెక్షన్? కొంచెం అలా అయింది. ఓకే. ద్వితీయ. నెక్స్ట్ టైం వచ్చింది ద్వితీయ. డెఫ్టెరో. Deftero. వచ్చిందా కనెక్షన్ మళ్ళీ? Yes, yes. తృతీయ. త్రితో. ఓకే ఓకే. ఫస్ట్ ఒక నిమిషం. ఫస్ట్ ప్రోటో ఫస్ట్, అంటే ప్రోటో అనేది ఫస్ట్, తర్వాత డిఫ్తెరో అనేది సెకండ్, తర్వాత త్రితియో త్రిటో తృతీయ. త్రితో. TRITO. త్రితో. TRITO. కరెక్ట్. సో ఒక నిమిషం. ఓకేనా? త్రితి వరకు చాలు మనకు, ఎందుకంటే ముందుకు వెళ్తే నంబర్స్ పెద్దగా అవుతాయి. కానీ బయాలజీలో 2 వరకు ఉంది, 2, 3 వరకు మ్యాక్సిమం. దాని తర్వాత లేవు ఆ వర్డ్స్, ఆ యూజ్ ఆఫ్ గ్రీక్ వర్డ్స్ ఇన్ బయాలజీ. త్రిటో. ప్రోటో. కాశీ, ట కాదు, త. ప్రోతో. ప్రోతో. డెఫ్టెరో. త్రితో. ప్రోతో. డెఫ్తెరో. డెఫ్టెరో.
డిఫ్తెరో త్రీతో త్రీతో త్రితోనా త్రీతోనా త్రీతో త్రితో అంటే నాకు పలకడానికి ఈజీ ఉండాలని కొంచెం అంటే నాకు కావాల్సిన లాంగ్వేజ్ లో కింద రాసుకుంటున్నా. మంచి పని, చాలా మంచి పని. దిస్ ఇస్ ద వే ఇట్ షుడ్ బి లర్న్డ్. ఓకే, Ah. సో నౌ వి గాట్ సమ్ బేసిక్స్ ఇన్ ద గ్రీక్ Yes. గ్రీక్ Numbers. నంబరింగ్. Yes. 1 2 3 1 2 3 ఈ Pro- గ్రీక్ నంబరింగ్ ఎప్పుడు proto- వస్తుంది? ప్రోతో డిఫ్తెరో త్రీతో. నెక్స్ట్ టైం ఎవరితో మాట్లాడేటప్పుడు ఇట్లా గ్రీక్ లో ప్రోతో కమియర్ అట్లా చెబుతాం. ప్రోతో కమియర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ దేర్ కమియర్ అంటే అవును. అట్లనే కదా మీనింగ్. కెమిస్ట్రీ కొంచెం ఏమైనా ఉందా మీకు ప్రవేశము? లేదండి. ప్రోటాన్. ప్రోటాన్ ఎలక్ట్రాన్ తెలియదు. So the proton was the first element that formed. What is the name of proton? Chemical name of proton? ఓకే ఓకే ఎస్ ఎస్ ఓ ప్రోకే ప్రోటాన్ అదే Proton is ఫస్ట్ కెమికల్ first chemical proton. The chemical name చెప్పండి దానికి. ప్రోటాన్ అంటే Only one proton. Which element has one proton? which element has one proton? Hydrogen. హైడ్రోజన్. కెమిస్ట్రీ ఉందా? ఏమైనా ఇంట్రడక్షన్ ఉందా? అది పీరియాడిక్ టేబుల్. సరే పర్వాలేదు, తర్వాత చూద్దాం అది. సరేనా? ఓకే, సో we will go to the next slide. ఇది మీకు, these are the two really important things that you must try and understand. How did life originate on Earth? ఓకే. How did primitive organisms evolve into new forms? Resulting in the evolution of variety of organisms on Earth. Variety of organisms. ఇది మీరు రాయే అవసరం లేదు, జస్ట్ లుక్ ఎట్ ద మ్యాటర్. Life origin of life means the appearance of simplest primordial life from non-living మ్యాటర్. evolution of life means the gradual formation of complex organisms from simpler ones. ఫస్ట్ అంటే ఆర్గన్ ఆఫ్ లైఫ్ మీన్స్ అంటే ఒక ఆర్గన్ ఆఫ్ లైఫ్ దాని ఆర్గన్ కాదు, ఆరిజిన్. ఆరిజిన్ 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 ఆఫ్ లైఫ్ దెన్ అంటే అపియరెన్స్ ఆఫ్ సింప్లెస్ట్. ప్రిమోర్డియల్ అంటే ప్రైమోర్డియల్ అంటే వెరీ ఫస్ట్. అంటే వెరీ ఫస్ట్ అంటే ప్రో కదా అది ప్రో, కరెక్టే. దట్ ఈస్ ఆన్ అ టైమ్ స్కేల్. ప్రిమోర్డియా is the very first form. This is a technical word again. భాషలో కొన్ని చేంజెస్ ఉంటాయి కదా. అంటే పిఆర్ అనేది ఎక్కడైతే వస్తుందో అది ఫస్ట్ అనే ఒక నాట్ ఎవ్రీ టైమ్, కొన్ని చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి. ప్రైమోర్డియల్ అంటే ఫస్ట్. ప్రైమోర్డియల్ అంటే ఫస్ట్ లైఫ్ ఫ్రమ్ నాన్ లివింగ్ మ్యాటర్ అంటే నాన్ లివింగ్ మ్యాటర్ నుంచి అంటే ఫస్ట్ ఒక లైఫ్ వచ్చింది, అదే ప్రిమోర్డియల్. ప్రిమోర్డియల్ లివింగ్, ప్రిమోర్డియల్ లైఫ్. ప్రిమోర్డియల్ లైఫ్. ఆ ప్రిమోర్డియల్ లైఫ్ కొంచెం మోడిఫై అవుతూ కాంప్లెక్స్ అయింది. ఆ ప్రాసెస్ ని ఎవల్యూషన్ అంటారు. అంటే నాన్ లివింగ్ మ్యాటర్ అంటే ఐ థింగ్ నుంచి మెల్లమెల్లగా లివింగ్ అనేది వచ్చింది, అంతే దాని మీనింగ్. అంతే, ఆ లివింగ్ థింగ్ వచ్చిన తర్వాత కాంప్లికేటెడ్ లివింగ్ థింగ్ వచ్చింది. కాంప్లికేటెడ్ అంటే హైయెస్ట్. సరేనా? సో దట్ మూవ్మెంట్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ టు కాంప్లెక్స్ లైఫ్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. అంటే కాంప్లెక్స్ అంటే మీనింగ్
ఫస్ట్ ప్రైమోర్డియల్ లైఫ్ సింగిల్ సెల్ ఉంది. అవును. మనం ఎన్ని సెల్స్ ఉంటాయి? అర్థం కాలేదు. మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉంటాయి మన బాడీలో. ఎస్. మన బాడీలో. సో ఆ సింగిల్ సెల్ నుంచి మన బాడీకి వచ్చే వరకు ఓకే, ఓకే. మధ్యలో ప్రాసెస్ ఏవైతే ఉందో దానికి ఎవల్యూషన్ అంటారు. సరేనా? అయితే నెక్స్ట్ పాయింట్ ఏమో కీమోసింథటిక్ థియరీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్. అంటే ప్రైమోర్డియల్ లైఫ్ ఎట్లా వచ్చింది, దానికి రూట్ ఏమిది? కీమోసింథటిక్ థియరీ. ఇంకోసారి రిపీట్ చేస్తారు. ప్రిమోర్డియల్ లైఫ్ కి రూట్ ఏమిటి? అవును, అంటే థింగ్ నుంచి లివింగ్ లైఫ్ ఎలా వచ్చింది అనే దాని గురించి చెప్పేది కీమో సింథటిక్. ఇంకోసారి స్పెల్ చేయండి, నేను కూడా స్పెల్ చేస్తా. కీమో కిమో సింథటిక్. సింథటిక్. ఓకే. కిమో సింథటిక్. కీమోసింథటిక్. కిమో సింథటిక్ థియరీ. ఓకే. మోర్ టైం. అంటే థింగ్ నుంచి లివింగ్ అంటే ఎలా వచ్చింది అనేది కిమో సింథటిక్ అనే థియరీ చెప్తుంది, అంతే కదా? అంతే. సరేనా? సరే, అయితే రేపు మీరు యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ ది ఆన్సర్స్. యు టేక్ అ పిక్చర్. మీరు రాస్తున్నారు కదా, సెల్ ఫోన్ లో మీద పిక్చర్ తీసుకోండి మీరు. మీ ఆన్సర్స్ రాసింది అది నాకు పంపండి. ఎప్పుడైనా రాస్తారో అప్పుడే, అప్పటికప్పుడే తొందరగా అయిపోవాలి. 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయాలి, అంతే కదా? అంతే. ఒకసారి రిపీట్ చేయమంటారు క్వశ్చన్స్ ఏమైనా? కాదు, మీరు రాసుకున్నారు కదా, చాలు నాకు. అంటే కరెక్ట్ రాసుకుని లేదా నా క్లారిటీ కోసం? మీ క్లారిటీ కోసం. ఓకే, చెప్పండి. ఫస్ట్, రైట్ ద నెంబర్ ఆఫ్ అన్నోన్ స్పీసీస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. అంటే కామాలో 13 మిలియన్ అని రాసుకున్నా. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్వాటిక్ ఎఫ్కారియోటిక్ సెల్స్? ఎఫ్కారియోటిక్ మీరు సంస్కృతంలో రాయొచ్చా మీకు? రాయండి. ఎఫ్ కదా? ఎఫ్కారియోటిక్. ఓన్లీ ఎఫ్. ఎఫ్కారియోటిక్. EU is F-karyotic. F-karyotic. Yeah. Karyotic. Yotica. యోటిక్ ఎలా అయినా చెప్పొచ్చు. టిక్. టిక్. టా. టిక్. ఓకే. F-karyotic. ఓకే. థర్డ్ క్వశ్చన్. Yes. Show prokaryote and eukaryote on a timeline. వెరీ గుడ్. ఓకే. అంటే నేను కొంచెం నోట్స్ అంటే ప్రిపేర్ కాలేదు, కొంచెం మెల్లమెల్లగా నోట్స్ అంటే నీట్గా రాయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ యూ టేక్ యువర్ టైమ్ విత్ ఇట్. యూ విల్ నాట్ గెట్ ద స్కిల్ ఇన్ వన్ సిట్టింగ్. ఇది వన్ సిట్టింగ్ లో రాదు ఎప్పుడు. అంటే రన్నింగ్ నోట్స్ కొంచెం చేయడం అలవాట్లేదు. అది మీకు మెల్లిమెల్లిగా వస్తుంది. నేను మామూలుగా నోట్స్ తీసుకుంటే మీటింగ్స్ లో వెళ్తే అన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాస్తాను నేను. బయాలజీలో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాయొచ్చు, ఎందుకు రాలేము? ఇప్పుడే మీరు రాసినారు కదా, ఫస్ట్ ఏం వచ్చింది? ప్రో క్యారియోట్ వచ్చింది, తర్వాత వచ్చింది యూ క్యారియోట్. టైం స్కేల్ లో పెట్టండి. దట్ ఈస్ అ మ్యాథమెటికల్ ఈక్వేషన్. If I want 3 million cells, how will I write that in mathematics? 10 to the power of 3 million కదా. 3 million కావాలి. 3 times 10 to the power 6 cells అని రాశారు. 3 into 10 to the power of 6. అయిపోయిందా? అయిపోయింది. వచ్చిందా మ్యాథమెటిక్స్ బయాలజీలో? yes. ఓకే, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు? క్వశ్చన్స్ అంటే ఏం లేదు. ఇఫ్ క్యారియాటిక్ పిక్స్ ఒకసారి ఉంది. ఇఫ్ క్యారియాటిక్ స్పాంజెస్, జెల్లీ ఫిష్, ఫ్లాట్ వార్మ్,
ఇవన్నీ పిక్చర్స్ మీకు కావాలి, మీకు చూపిస్తాను నేను. అవే నేనే డౌన్‌లోడ్ అంటే చేసి నా విజువలైజేషన్ కోసం ఇలా ఆ! ఉంటుంది. తప్పకుండా, తప్పకుండా. ఇది మీరెలా నేర్చుకుంటారో అది గూడా నేను నేర్చుకోవాలి కదా! అందుకే కొంచెం టైం పడుతుంది. కానీ నేనన్నీ జెప్తాను. హ్మ్. ఇంకా ముందరకు పోతే బట్ హ్మ్. ఆ! చెప్పండి. ప్లానెటరీ ఎవల్యూషన్ ఇక్కడ ఎక్కడైతే ఉందో ఆ! అంటే ఇది అంటే ఒక్కొక్క రాక్ అనొచ్చా? అనొచ్చు. రాక్ కంప్రెస్ అయ్యే గ్యాసెస్ వల్ల ఫార్మ్ అయింది. అవును. ఎప్పుడైతే ఎర్త్ అంటే సర్కిల్ గా ఫార్మ్ అయిందో తర్వాత వేరే ఆస్ట్రాయిడ్స్ ఎక్సెట్రా రాక్స్ వచ్చి పడేటప్పుడు అప్పుడు వేరే వేరే ఆ కెమికల్స్ మిక్స్ అయ్యి వేరే వేరే వాటర్ రావడం అంటే ఫస్ట్ ఐస్ అయింది. అంటే వాటర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఐస్ అయింది అనుకుంటా కదా. అవును. ఐస్ అంటే చెప్తాం సారీ ఫస్ట్ టోటల్ రాక్ రాక్ లా తయారైన తర్వాత మెల్లిగా వేరేదో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి కెమికల్ బాండింగ్ అయ్యి ఐస్ క్యూబ్స్ లాగా అయిందా మొత్తం. అలా అయ్యి తర్వాత మెల్లగా వేరే ఆస్ట్రాయిడ్ వచ్చి అంటే హాట్ ఆస్ట్రాయిడా తెలియదు ఎగ్జాంపుల్ గా వచ్చి మొత్తం అదంతా లిక్విడ్ లాగా అయింది అనుకుంటా. హుహు. తర్వాత మెల్లగా లిక్విడ్ అయ్యి మళ్ళీ ఆల్గే ఫార్మ్ అయ్యి మెల్లమెల్లగా ఫిషెస్ అంటే అది తినేటివి వచ్చి మెల్లమెల్లగా అని నేను అనుకుంటున్నా. బట్ ఇక్కడ కరెక్ట్. కరెక్ట్. యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. చిన్న చేపను పెద్ద చేప అని చెప్పాను గదా! అవును. దానికింకా పెద్ద రహస్యం మన యూనివర్స్ ఇంకా మొదలు గాలేదు. అది గూడా ఉంది. ఇంకా ఓ ముందుకు పోతే. ఓకే. సరే ఇది మనము మీ టెక్స్ట్ బుక్ ఫాలో చేస్తున్నాము. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత అవన్నీ చూపిస్తా నేను. ఓకే. ఇప్పుడు మీకు ఒక హాఫ్ అన్ అవర్ లెసన్ గురించి నేను క్యాన్ యూ ఇమాజిన్ హౌ మచ్ టైమ్ ఐ యాక్చువల్లీ నీడ్ టు ప్రిపేర్ ఎ లెసన్ ఫర్ యూ? 1 hour, 4 అవర్స్. 4 hours అంటే ప్రెజెంటేషన్ కోసం. ప్రెజెంటేషన్ అని గాదు. దాంట్లో ఎక్కడ ఆ! బెట్టాలి? ఆ! హ్మ్. ఎక్కడ ఏం క్వెషన్ రావచ్చు? ఎలా ఎక్కడ పెడితే కొత్త విషయం వీడికి చెప్పొచ్చు? అర్థమవుతుంది. కొత్త విషయాలు చెప్పాలి గదా! దానికి హ్మ్. ఎక్కువ టైం పడుతుంది. అందుకే నిన్ననే నేను మా రాకేష్ ఆచార్యకి చెప్పాను. హ్మ్. తో, దెఫ్తరో, త్రీతో, తెతార్తో, పెన్తో, ఎక్సో, ఎఫ్‌తో, ఒహ్‌తో, ఎన్యా, దెకా. ఈ గ్రీక్ వర్డ్స్ అన్నీ 1-10. ఓకే. హ్మ్. దశ, దెక, హ్మ్. నవ, ఎన్యా, అదే నవా అనేది 9 అనుకుంటా నాకు తెలిసి. ఆ! ఒహ్‌తో, అష్ట, 8 యెస్. 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 హ్మ్. ఎఫ్తా, సప్త 7. సప్త. ఇట్లానే ఉంటాయి. ఓకే. అంతా లాంగ్వేజ్ కనెక్షన్ ఉందిక్కడ. యెస్. యెస్. అంటే అర్థం కావడానికి కూడా ఈజీ ఉంటది. ఆ! ట్రాన్స్‌లేట్ హ్మ్. సమ్‌వాట్ ఒక 10% కొంచెం అర్థమైతే సెట్ అయిపోతుంది. వీలైతే నేను గ్రీస్ పట్టుకువెళ్తాను నేను మీకు. నేనక్కడ గ్రీస్‌లో చదివినా గదా! 10 ఏండ్లు అక్కడే ఉన్నాను నేను. పీహెచ్‌డీ హ్మ్. చేసుకున్నాను. మా ల్యాబ్ హ్మ్. తీసుకెళ్తా. హ్మ్. సరే. ఇంతవరకు ఏమైనా మీకు ఇంకా వేరే క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? మీకు క్లారిటీ వచ్చిందా మీ క్వెషన్స్ మీద? యెస్. 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 హోంవర్క్ క్వెషన్ మీద. యెస్. ఓకే. చాలా మంచి విషయం. సో, వాట్ వి విల్ డూ ఈస్ హ్మ్. యూ విల్ టేక్ యూర్ టైమ్, ఫినిష్ యువర్ హోంవర్క్. హ్మ్. హోంవర్క్ అయిపోవంగానే హ్మ్. వాట్సాప్ మీద ఫోటో తీసి పంపియండి. నేను డౌన్‌లోడ్ చేసుకొని చూస్తాను కరెక్ట్ ఉందా లేదా? ఓకే. ఓకే. అంటే క్వెషన్ రాసి రాసేటప్పుడు సొల్యూషన్. హ్మ్. రాసేటప్పుడు మీకు హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఉందా? ఆ! ఏ భాషలో హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఉంది? ఇంగ్లీష్. ఇంగ్లీష్. అయితే ఆ 4 రూల్ నోట్‌బుక్ వాడారా మీరు చిన్నప్పుడు? చిన్నప్పుడు వాడాను. 3 రూల్, 2 రూల్ ఆ! 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 అవును. రైటింగ్ సరిగ్గా రావాలని. హ్మ్. అదుందా ట్రైనింగ్ మీకు? ఉంది. వెరీ గుడ్. సో, ఐ కెన్ రీడ్ యువర్ హ్యాండ్ రైటింగ్. అంటే నాది కొంచెం కర్సివ్ గాకుండా, నార్మల్ గాకుండా ఉంటుంది అటు ఇటు. సరే పర్వాలేదు. ఎందుకంటే థిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్. ఓకే. చైనా వాళ్ళు ఇంగ్లీష్ రాస్తే ఒక్క ముక్క అర్థం కాదు. అవునా? గ్రీక్ వాళ్ళు రాస్తే కొంచెం నాకు కష్టపడాల్సొస్తుంది. హ్మ్. మనోళ్ళు రాస్తే బాగానే ఉంటుంది. కొంచెం హ్మ్. ట్రైనింగ్ మన దగ్గరుంది. అవును. మళ్ళీ యూకే, అమెరికా వెళ్తే వాళ్ళ దగ్గర కొంచెం ఉంటుంది ట్రైనింగ్. అవును. అయితే అమెరికా వాళ్ళది కొంచెం అర్థం కావడానికి కష్టం అనుకుంటా. అంటే కొంచెం వాళ్ళు కష్టం ఉంటుంది గానీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రాయరు గదా! మొత్తం అన్ని ఎక్కువ రాయరు. ఆన్‌లైన్‌లోనే కానీ ఉంటాయి. వాళ్ళ దగ్గర గూడా ఉంది ట్రైనింగ్. హ్యాండ్ యెస్. రైటింగ్ ట్రైనింగ్ ఉంది. వాళ్ళకి గూడా ఉంది. హ్మ్. 10 ఏండ్లు అమెరికాలో ఉన్నాను. అక్కడ చూసినాను. బాగా హ్యాండ్ రైటింగ్‌లు చూసినాను. కానీ
మనకున్నంత క్లారిటీ వాళ్ళకి లేదు ఎట్లా రాయాలి. అదే టెక్స్ట్లో అంటున్నా. అంటే మనం ఎట్లా రాస్తూనే ఉంటాం కదా, హోమ్ అవును, వర్క్ అని, అది ఇది అని, ప్రాజెక్ట్ వర్క్ అని. అవును. సో ఇప్పటి వరకు వి హావ్ స్టార్టెడ్ వెరీ గుడ్ స్మాల్ సెషన్. ఉమ్, ఇఫ్ యూ ఫీల్ ఉమ్. at any point you have a question, please send it by WhatsApp. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఒక 10, 15 నిమిషాలు కామ్‌గా కూర్చొని నేను పంపిస్తాను. పీడీఎఫ్ చేసి పంపిస్తాను పవర్ పాయింట్ మీకు. ఓకే. ఒకసారి రివ్యూ చేయండి. ఇది అయిపోంగానే పంపిస్తాను నేను. ఒకసారి రివ్యూ చేయండి. దాని తర్వాత మీరు హోంవర్క్ చూసుకోండి. హోంవర్క్ ఫినిష్ చేసేయండి. దాని తర్వాత ఒక ఫోటో తీసి పంపియండి వాట్సాప్. నేను ఇక్కడ నా దగ్గర ఒక ఫోల్డర్ చేసుకుంటాను. తయారు చేస్తూనే ఉంటాను. ఎప్పుడు ఫోల్డర్స్‌లో ఏదో ఒకటి మ్యాటర్ ఉంటూనే ఉంటుంది. మీ పేరు మీద ఒక ఫోల్డర్ తయారు చేసి హోంవర్క్ అని రాస్తాను దాని మీద. అన్నీ డౌన్‌లోడ్ చేసుకుంటాను. అయితే మొత్తం మాడ్యూల్ అయిపోయిన తర్వాత మనము ఇంకోసారి రివ్యూ చేద్దాం. మీ వచ్చిన ఆన్సర్స్ మళ్ళీ ఇంకో పవర్ పాయింట్‌లో పెట్టి నీట్‌గా ఇక్కడ ఏం అడిగాను, బాబు ఏం చెప్పాడు, కరెక్ట్ ఉందా లేదా అదంతా రివ్యూ చేద్దాం. సరేనా? ఓకే. అంటే నాకు కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఇప్పుడు బై మిస్టేక్ ఇప్పుడు మీరు గ్రీక్ చెప్పకపోతే నేను వేరేదో ఏదో అంటే కొంటి గుర్తులు అంటారు కదా, ఆ! అవి పెట్టుకొని ఏవో అర్థం చేసుకో. ఇప్పుడు మీరు అంటే ఆ పదానికి మీనింగ్ కూడా చెప్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆ, దీనికంటే దీని తర్వాత ఏదో వెళ్ళారు కదా, ప్రిమోటికా, ప్రైమోర్డియల్. ప్రేమోడియల్, ఎస్. అక్కడ ఫస్ట్ అటెంప్ట్ చేశాను కదా, అది ప్రీ అంటే ఫస్ట్ కదా అని. అవును, సో అట్లా అట్లా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటే కరెక్షన్ కూడా అవుతుంటాయి. అవును. చాలా హ్యాపీ గ్రీక్ నేర్చుకుంటున్నా. ఆ! గ్రీక్ ఇంకా అది లాటిన్ గూడా ఉంది. ప్రైమా ఈస్ లాటిన్ యాక్చువల్లీ. అంటే ఫస్ట్ ఇది మ్యాథ్స్ లో ఉంటుంది కదా, ట్రిగ్నోమెట్రీ అవన్నీ. ఎప్పుడైతే ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేసానో ఇవన్నీ గ్రీక్ అండ్ లాటిన్ భాషలలో గ్రీక్ లాటిన్ అవి నేర్చుకుంటుంటే కాదు, అది ట్రిగ్నోమెట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? త్రికోణ శాస్త్రం. అదే త్రికోణి, త్రిగోని. త్రిగోని. త్రిగోని ఈస్ అ ట్రయాంగిల్. Trikoni is a triangle in Sanskritam. Trigoni is a triangle in Greek. Metra is measure. So if you measure triangles, it becomes trigonometria, trigonometry. అట్లా వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఆపుదాము. తొందరగా అయిపోయింది క్లాస్. తొందరగా 1 hour అయింది అనుకుంటా, 5:30. అసలు గంట అయిందని కూడా తెలియదు. అంటే ఇన్వాల్వ్ అయిపోతాం సబ్జెక్ట్ లోకి, ఇన్వాల్వ్ అయిపోతే టైం కూడా తెలియదు. అవును. అంటే మరి మీరు ఎప్పుడు వస్తున్నారు? అంటే వస్తా అన్నారు. వస్తా అన్నాను కానీ ఇవాళ పొద్దున ఒక కొత్త విషయం తెలిసింది. మా ఇంట్లో కింద వాళ్ళు ఉంటారు టెనెంట్స్. వాళ్ళు ఇక్కడ సాయిబాబా, షిరిడి సాయిబాబాకు వెళ్తున్నారంట. అయితే మా అమ్మగారు ఒక్కతే అయిపోతారు. నేను ఎట్లయినా ఉండాలి ఇక్కడ. నేను ఈ వీకెండ్ రావాలనుకుంటున్నా కానీ వాళ్ళ తెలిసింది రేపో ఎల్లుండో వెళ్ళి వాళ్ళు 25th వస్తున్నారు. అయితే నేను 26, 27 ఇట్లా డేట్ పెట్టుకొని తప్పకుండా ఏమైనా కానీ వచ్చేస్తాను నేను. నాకు రావాలని ఉంది. అది ఆచారి కాళ్ళు పట్టుకోవాలి, బాబు ఇంత చెప్పారు నాకు అని. గురుదక్షిణ కూడా ఇవ్వలేదు ఈ నెలది, అది ఇవ్వాలి. ఉన్నాయి, పనులున్నాయి, బాగున్నాయి. అక్కడ వచ్చిన తర్వాత ఆ రోజుల్లో కూర్చొని కొన్ని విషయాలు కూడా మాట్లాడాలి గురుగారితో. అట్లా నా ఆలోచన. సరే, ఇక్కడ కాపుదామా? చెప్దాం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ రేపు కూడా ఈ టైంకి కలుగుతుంది. 5:30. ఓకే. ఓకే. రామ్ రామ్. జై శ్రీరామ్. శుభదినం. జై శ్రీరామ్.